యెషయా 29వ అధ్యాయము. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి మొట్టడి దెబ్బ వేయుదును. అప్పుడు నీవు అణపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడుచున్నట్లుండును. కర్రపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణువులంత విస్తారముగా ఉండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాని బాధపరచువారందరును రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పికొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చే జనముల సమూహం అంతటికీ సంభవించును. జనులారా, తేరిచూడుడి, విస్మయమొందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి. ద్రాక్షారసము లేకయే వారు మొత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనిని అంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఇలాగ సెలవిచ్చియున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కాని తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మొరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదని అనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. మనుషులలో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులునుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదటి యాకోబు సిగ్గుపడడు, ఇక మీదటి అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు. సడుగు వారు ఉపదేశమునకు లోబడుదురు.